ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంజనాస్ కుక్ బుక్ ఎపిసోడ్ 1. నేను నేర్చుకుంటూ రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నా. సో అది లేకుండా లెట్స్ గో మేక్ జీరా రైస్ విత్ దాల్ తడ్కా. ఫస్ట్ కుక్కర్లోకి 1/2 కప్ పప్పు చేసుకునే పప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆరెంజ్ పప్పు, ఇంకో 2 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ పప్పు తీసుకోవాలి. అదే 1/2 కప్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మైసూర్ పప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు. వీటిని 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని 2.5 గ్లాసెస్ వాటర్ పోస్తున్నా. అండ్ దీన్ని నేను ఇప్పుడు 1/2 an hour పక్కన పెట్టేసుకుంటా. బికాస్ పప్పును నానబెట్టడం వల్ల కుకింగ్ టైం తగ్గడమే కాకుండా న్యూట్రియంట్స్ అనేవి బాగా అబ్జార్బ్ అవుతాయి అండ్ డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు జీరా రైస్ ప్రిపరేషన్ కోసం 1.5 కప్ రైస్ తీసుకుంటున్నాం. మనం బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. సేమ్ రైస్ని కూడా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక మనం తీసుకున్న రైస్కి డబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసి ఒక 1/2 an hour పక్కన నానబెట్టాలి. రైస్ని నానబెట్టుకోవడం వల్ల రైస్ ముద్దవ్వకుండా పొడి పొడిగా జీరా రైస్ కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తుంది. 1/2 an hour తర్వాత నానబెట్టుకున్న పప్పులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు అండ్ 1 టీ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నా. కావాలంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక 3 to 4 విజిల్స్ వచ్చేదాకా పప్పుని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన రైస్ని తీసుకొని మంచిగా స్పైసెస్ యాడ్ చేద్దాం. బికాజ్ జీరా రైస్కి ఫ్లేవర్ అనేది ఆ స్పైసెస్తోనే వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర అన్ని స్పైసెస్ లేకపోతే మిక్స్డ్ స్పైసెస్ ప్యాకెట్ అనేది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, వాటెవర్ దొరుకుతుంది. అది ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. ఒక పెద్ద ఇలాయచి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 3-4 లవంగాలు, 6 to 8 మిరియాలు అండ్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2 to 3 స్లైస్డ్ చిల్లీ, కొంచెం ఉప్పు అండ్ ఇంకో స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రైస్ని 90% వరకు ఉడకబెట్టుకోవాలి. మరీ టూ సాఫ్ట్ అవ్వద్దు. ఇన్ ది మీన్ వైల్ మనం దాల్ తడ్కా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి కొన్ని టొమాటో పీసెస్ని తీసుకొని కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి. టొమాటో పీసెస్ అన్ని మెత్తగా అయ్యేంత వరకు 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కొన్ని మినిట్స్ తర్వాత టొమాటో పీసెస్ అన్ని మంచిగా మెత్తగా అయ్యాక దానిలో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా తీసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేశాక ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేయాలి. పప్పు కన్సిస్టెన్సీ చాలా థిక్ అనిపిస్తే అందులోకి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్కి 1 టీ స్పూన్ కసూరి మేతిని మంచిగా క్రష్ చేసి వేసుకోండి. ఇంకొంచెం కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ స్టెప్ తడ్కా ప్రిపేర్ చేయడం. తడ్కా ప్రిపేర్ చేయడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. బికాస్ దీనివల్లనే మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిలో 2 టీ స్పూన్స్ జీలకర్ర తీసుకోండి. ఒక 2-3 ఎండుమిరపకాయలను వేసి 1 స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ తడకాని మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి వేసేసుకుంటే మన టేస్టీ దాల్ తడకా రెడీ. ఇప్పుడు జీరా రైస్ కోసం ఒక పాన్ లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. సేమ్ జీరా రైస్ లో కూడా నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యిలోకి ఒక బిర్యానీ ఆకు, 2 to 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర తీసుకోవాలి. జీరా రైస్ కాబట్టి జీలకర్ర అనేది క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక 2 to 3 చిల్లీస్ని స్లైసెస్ చేసి వేసుకున్నాక మనం చేసుకున్న రైస్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకోవడమే. అంతే సింపుల్. ఒక 5 minutes సిమ్లో పెట్టి మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. మన జీరా రైస్ రెడీ. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. మన టేస్టీ జీరా రైస్ అండ్ దాల్ తడ్కా రెడీ. బిగినర్ అయినా కానీ నేను చాలా ఈజీగా చేయగలిగిన అండ్ రెస్టారెంట్ స్టైల్లో లాగా చాలా బాగా వచ్చింది. సో ట్రై చేయండి అండ్ ఒకవేళ ట్రై చేస్తే ఎలా ఉందో నాకు చెప్పండి. సూపర్ వచ్చింది. జీరా రైస్ దాల్ తడ్కా సూపర్ వచ్చింది. ఫస్ట్ టైం చేసిన వీడియోలన్నీ చూసి ట్రై చేయండి. సూపర్. ఎట్లా వచ్చిందా? సూపర్. నిజంగానా? నిజంగా నా కష్టానికి వెళ్తామా? ఎస్ నిజంగా. అవును. ఓకే.